బిర్యానీ పుట్టినీళ్ళైన ఇరాన్లో ఉన్నామండి. మీ అందరికీ చరిత్ర చెప్పాలి ముందు. బిర్యానీ అంటే అర్థం ఏంటంటే పర్షియన్ భాషలో వండి తినేదాన్ని, మసాలా వేసి వండి తినే రైస్ని బిర్యానీ అని అంటారు. సో ఆ పదమే బిర్యానీకి వచ్చింది. సో చరిత్ర చూసుకుంటే బిర్యానీ పర్షియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ మీదుగా భారతదేశం అయితే చేరుకుంది. అది చరిత్ర ఉంది. నేను 3 దేశాల బిర్యానీలు కూడా చేశాను. ఒకసారి నా అన్వేషణ ఛానల్ పెట్టి చూడండి. సో ఇప్పుడు బిర్యానీ చరిత్ర చూసేసుకున్నాం కదా. సో ప్రపంచంలో అన్ని బిర్యానీలు రుచి చూశాను. భారతదేశం నెంబర్ 1 బిర్యానీ. బిర్యానీ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అన్నీ వేసి ఇచ్చారు. బిర్యానీ బాగుంది. తర్వాత మనకి వీళ్ళ కళాత్మక మజ్జిగలోని గులాబ్ పువ్వులు వేసి ఇచ్చారు. గులాబ్ పువ్వుల మజ్జిగ. తర్వాత మీరు చూసుకుంటే రైతా ఇచ్చారు. రైతా పింక్ కలర్లో ఉంది. టేస్ట్ ఎలాగ ఉందా? అద్భుతంగా ఉంది. తర్వాత నిమ్మకాయకి బదులు ఆరెంజ్ ఇచ్చారు. తర్వాత కొత్తిమీర ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు, కొత్తిమీర ఇచ్చారు. తర్వాత క్యాబేజీ పింక్ కలర్లో ఇచ్చాడు. అన్నీ పింక్ పింక్ ఉన్నాయి. ఉల్లిపాయ ఇచ్చాడు. తర్వాత ఇవి ఇచ్చాడు. ఈ స్టైల్ ప్రకారం బటర్ ఇచ్చారు. మరి బటర్ ఎందుకు ఇచ్చారో తెలీదు. రుచి చూసి చెప్తాను అసలు ఈ బిర్యానీ ఎలా ఉంది. ఎమ్మీగా ఉందా? కిస్మిస్లు కూడా ఉన్నాయో. బాగుంది, చాలా బాగుంది. ఉల్లిపాయలు మనలాగే బాగుందయ్యా. ఓకే, తినొచ్చు. ఇరానీ బిర్యానీ బాగుంది, టేస్టీగా ఉంది. ఎక్కడ పుట్టింది బిర్యానీ. ఓకే, నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే.